ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5 లక్షల వైద్య సహాయం. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామానికి చెందిన జంజనం మల్లేశ్వరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రత్యేక సిఫార్సుతో వాటిని పరిశీలించిన ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేసింది. మంజూరైన చెక్కును బాధిత కుటుంబానికి ఆనందబాబు మంగళవారం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా పాల్గొన్నారు. శాసనసభ్యులు గౌరవనీయ మాజీ మంత్రివర్యులు ఆనందబాబు గారికి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు బట్టిప్రోలు గ్రామానికి చెందినటువంటి వెనుకబడిన వర్గాలకు చెందిన పద్మశాలి మహిళ జంజనం మల్లేశ్వరి అనేటటువంటి వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి సోకతులతో విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ అతి కష్టం మీద తను బతికేటటువంటి కొద్దిపాటి జీవనంతో సంపాదించుకునే ఆదాయంతో కష్టపడుతూ ఈ రోజున వైద్యం చేయించుకునేటటువంటి స్థితిలో చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ సందర్భంలో మరి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనందబాబు గారిని కలిసి ఆమె పరిస్థితిని వివరించినటువంటి నేపథ్యంలో మరి ఎల్ఓసి హాస్పిటల్ నుంచి సుమారుగా 14 లక్షల దగ్గర అంచనాతో హాస్పిటల్ నుంచి లెటర్ తీసుకొచ్చిన నేపథ్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆనందబాబు గారు సిఫారసు చేసిన నేపథ్యంలో 5 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ కోసం ఈ రోజున శాంక్షన్ చేసి ఆనందబాబు గారి హస్తాలతో ఈ రోజున ఎల్ఓసి లెటర్ ఇప్పించడం జరిగింది బాధితురాలి కొడుక్కి. నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అభినందించదగినటువంటి పరిణామం. అతి పేదవారిగా కష్టాల్లో ఉన్నటువంటి వారికి మానవతా దృక్పథంతో ఆనందబాబు గారు చేస్తున్న ఈ CMRF ద్వారా చేస్తున్న సేవ ఎనలేనటువంటి సేవ. ఇది నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఈ సేవలు పొందనటువంటి వ్యక్తులు లేరు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆనందబాబు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళ ఆయనకు రుణపడి ఉండాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆనందబాబు గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ.